అందరికి నమస్తే. భారత్‌కు శుభవార్త చెప్పిన ట్రంప్. 25% నుండి 80%కి తగ్గించిన టారిఫ్. అసలు ఈ టారిఫ్ అంటే ఏంది? ఈ టారిఫ్ అనే వర్డ్ చాలా సార్లు వింటుంటారు గానీ, చాలామంది న్యూస్ ఛానెల్‌లో అక్కడక్కడ చెప్తే వింటుంటారు గానీ, అసలు టారిఫ్ అంటే ఏందో చాలా మందికి తెలియదన్నమాట. సో, ఈ చిన్న కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా వినండి. టారిఫ్ అంటే దాన్ని తెలుగులో సుంకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక ఓసీ కోటర్ల కంపెనీ ఉందనుకో, ఇప్పుడు అమెరికాలో ఓసీ కోటర్ తాగేవాళ్ళు ఎక్కువున్నారు. మన ఇండియాలో ఏమో మ్యానుఫ్యాక్చర్ అయితది ఓసీ కోటర్. సో, ఇక్కడ నుంచి ఇప్పుడు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ జేయాలి ఓసీ కోటర్. సో, అప్పుడేమైతది, అక్కడ అక్కడున్న ఆ ఓసీ కోటర్ అమెరికా ప్రజలు తాగడం వల్ల, ఆ అమెరికాలో ఉండే ఆల్కహాల్ ఉంటదిగా, ఆల్కహాల్ కంపెనీలు అయి ఆటోమేటిక్‌గా మూసిపోతాయన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఇండియా వాళ్ళే ఇండియా నుంచే ఎక్స్‌పోర్ట్ చేసి అయ్యే తాగుతా ఉంటారు. సో, అప్పుడు అక్కడ ఉండే రాజు ఏం చేస్తాడు, మీరెట్లా మా దేశానికి ఓసీ కోటర్ పంపుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రూ. 100 ఉందనుకో ఓసీ కోటర్‌కి. ఆయన ఒక 50% టారిఫ్ ఏసిండనుకో. ఆ కోటర్‌కి ఎంతైతది? 150 అయితది. అప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఏం చేస్తారు? ఈ 150 ఉంది గదా! మేమెందుకు ఇండియాలో ఉండే ఓసీ కోటర్ తాగుతాం. మేము ఈ అమెరికాలో ఏదైతే దొరుకుతదో అదే తక్కువలో తాగుతామని వాళ్ళ అట్లా అది మన ఇండియాది తాగడం బంద్ చేస్తారు. సో, ఆ ప్రభావం ఎవరి మీద పడతది? ఈ ఇండియాలో ఉండే కంపెనీల మీద పడతదన్నమాట. సో, అప్పుడు ఈ ఓసీ కోటర్లు ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటదో, ఈ ఓసీ కోటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, ఆ కంపెనీ మూసుకోవాల్సొస్తది. సో, అది టారిఫ్ అంటే.